పాపం ఉందనుకో, జన్మ పాపం ఉంది అంటే దేవుడు ఏమవుతాడంటే అజ్ఞాని అవుతాడు. ఎందుకు దేవుడు అజ్ఞాని అవుతాడు అనేసి నేను అంటున్నానంటే, ఇప్పుడు పుట్టించేటప్పుడు పాపిగా పుట్టించాడు. తల్లిదండ్రుల కలయిక వల్ల మనం ఎలా పుడుతున్నాం? పాపిగా పుడుతున్నాం. పాపిగా పుట్టినప్పుడు వాడు ఆటోమేటిక్గా ఏం చేయాలి? పాపాలే చేయాలి. అంటే అది ఎలా ఉంటుందంటే, నేను ఒక టెంకాయ చెట్టు నాటా. టెంకాయ చెట్టు నాటిన తర్వాత పెరిగిన తర్వాత దాంట్లో ఏం కాయాలంటే మునక్కాయలు కాయాలి, మామిడికాయలు కాయాలి అన్నా అనుకో, నేనేమవుతాను? అజ్ఞానం అవుతాను. టెంకాయ చెట్టు అన్నప్పుడు దాంట్లో టెంకాయలే కాస్తాయి, మామిడికాయలు కాయవు. అలానే నేను పాపిగా పుట్టిస్తే దేవుడు నువ్వు పాపాలే చేస్తావు, నువ్వు పాపం చేయకూడదు అంటే దేవుడు అజ్ఞానం అవుతాడు. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అన్నట్లు నువ్వు పాపివు గనుక పాపాలే చేస్తావు. అది దేవుని తప్పు అవుతుంది కానీ నీ తప్పు కాదు. కాబట్టి దేవుడు అజ్ఞాని కాదు, జ్ఞానవంతుడు గనుక ఆయన మనుషుల్ని ఎలా పుట్టిస్తున్నాడు అంటే యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు.